కవిత అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీ కేల్ ఖతం కాబోతోందా? చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోకపోయినప్పటికీ చంద్రబాబు గారి రూపంలో బీఆర్ఎస్ పార్టీ పైన వేట కొనసాగబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేల్ ఖతం కాబోతోందని, బీఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోయినప్పటికీ చంద్రబాబు గారి రూపంలో బీఆర్ఎస్ పార్టీ పైన వేట కొనసాగబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు చంద్రబాబు గారికి బీఆర్ఎస్కి క్లోజ్ అవ్వడానికి సంబంధం ఏంటి? వాస్తవంగా సంబంధం లేదు, వాస్తవంగా చెప్పగలంటే సంబంధం లేదు. కానీ చంద్రబాబు నాయుడు రూపంలో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ కాబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అలాంటి ఒక గాసిప్స్ లేదంటే అలాంటి ఒక అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకెళ్తున్నారు కావాలని కొంతమంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఆయన రూపంలో ఆయన పేరు చెప్పి బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడానికి ఖచ్చితంగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకే, దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కనుక మనం తీసుకుంటే, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు చంద్రబాబు నాయుడు. అవును, భాగస్వామ్యం ఎన్ని రోజులు అయింది? అఫీషియల్గా ఒక వారం కాలం. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంది ఒక వారమే కదా. వారం తర్వాత జరిగినటువంటి అతిపెద్ద పరిణామం ఏంటి? కవిత అరెస్ట్. అంతేనా? కవిత అరెస్టే కదా. సో కవిత అరెస్ట్ అయ్యింది అని అంటే ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు మూవ్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు మూవ్ చేసి ఈ మొత్తం బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొంతమంది ఉన్నారు. ఓకే, అంటే అసలు చంద్రబాబుకి సంబంధం లేకుండానే చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. అంతే, చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని, అందుకే నేను చెప్పేది, చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఈ విధమైనటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు రూపంలో వెంటాడుతుంది బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీని రకరకాల వాళ్ళు వెంటాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరికి అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ కావాలి తెలంగాణలో అనేది? ఎవరికి ఉంటుంది? సహజంగా ఫస్ట్ ఉండేది ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. రెండు ఉండేది ఎవరికి? బీజేపీకి ఉంటుంది. అంతే కదా. అవును. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరిన తర్వాత ఇమీడియట్గా జరిగినటువంటి సంఘటన కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు ఏమన్నా చేపిస్తున్నారా బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడానికి? అంటే బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడానికి నరేంద్ర మోడీకి లేకపోతే అమిత్ షాకి వాళ్ళకి ఏమన్నా డైరెక్షన్ ఇచ్చారా అనేది ఒకటి. రెండు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది? కవిత అరెస్ట్ అయ్యేది. కవిత అరెస్ట్ అనేది బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక గేము. బీఆర్ఎస్ని బతికించడానికి ఒక ఆట ఆడుతున్నారు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హోదాలో ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సో బతికించడానికి ఒక కార్యక్రమం, కవితను అరెస్ట్ చేస్తే ఏదో సింపతి గెయిన్ అయ్యి బీఆర్ఎస్ పార్టీని బతికించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. వాళ్ళిద్దరు ఒకటేను. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి వాళ్ళిద్దరు తెర వెనుక ఒకటయ్యి ఎన్నికలు జరపడానికి సిద్ధం అవుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ అరెస్టు అనేది ఒకటి చెప్తూ, కవితని అరెస్ట్ చేసింది హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. తెలంగాణలో మీరు ఎందుకు బంధుకు పిలుపునివ్వాలి? బంధుకో లేకపోతే ధర్నాలకో పిలుపుని ఎందుకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. క్వశ్చన్ చేస్తూ ఆయన ఏమన్నారంటే, పోతే మీరు ఢిల్లీకి పోయి ధర్నా చేయాలి జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో మీకేం పని అని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడు పేరు తీశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఐటీ సెక్టారు లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ లేదా చంద్రబాబు నాయుడు అభిమానులు ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే అక్కడ కూడా నాకెందుకు ఇక్కడికి ఎందుకు, నా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పి కేటీఆర్ అన్నాడు కదా. ఆ మాటను గుర్తు చేశారు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కి పంపించినప్పుడు ఒక మంచి సినిమా చూపించావు బ్రో అంటూ జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేసావు కదా నువ్వు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అభిమానులు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసుకుంటే మీరు ఈ రాష్ట్రంలో చేయడానికి లేదు, ఆ రాష్ట్రానికి సంబంధించింది ఇక్కడ తీసుకొచ్చి దాన్ని పులవడానికి లేదు, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీయడానికి ఒక కుట్ర పడుతున్నారని చెప్పేసి అన్నారా లేదా? కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతినకుండా మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసుకోండి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే వీళ్ళేమంటున్నారు? అదిగో అంటే మేము మొదటి నుంచి చెబుతున్నాం కదా,
రేవంత్ రెడ్డి సీఎం కావడానికి చంద్రబాబు నాయుడే కారణం. ఆయన గురు శిష్యులు వాళ్ళిద్దరూ. ఇప్పుడు ముఖం రేవంత్ రెడ్డిది కనపడుతున్నా వెనక తెర వెనుక చంద్రబాబు నాయుడు ఉండేది. గురు శిష్యులు వాళ్ళిద్దరు అనుకొని చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రాపగండా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచి చెబుతుంది, ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి. అదేంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు కదా. కాదు సార్, గతంలో కేటీఆర్ గారు చెప్పిన మాటే కదా అది. ఏది? అదే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయకుండా మీరు మీ రాష్ట్రంలోకి వెళ్ళి ధర్నా చేసుకోండి అని కేటీఆర్ గారు అన్న మాటే కదా. అవును. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే మాట అంటే తప్పే ఉంది దాంట్లో. కానీ ఇప్పుడు అన్నారు, కానీ దానికి ఒప్పుకోవాలి కదా. తెలంగాణ అసలు మాది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి మాకు హక్కు ఉంది తెలంగాణలో చేసేది. మీరు ఇక్కడ కాదంటే చంద్రబాబు నాయుడే మీ చేత చెప్పిస్తున్నాడు. సో మీరు చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి, బలహీనపరచడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డైరెక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అన్ని చేస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏ కోణం నుంచి చూసినా చంద్రబాబు నాయుడు కనపడుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు ఆడిచ్చింది చంద్రబాబు నాయుడు, ఇటు కాంగ్రెస్ పార్టీతో ఆడిచ్చింది చంద్రబాబు గారే అని ఆయనకి అసలు సంబంధం లేని దాంట్లో ఆయన ప్రస్తావన తీసుకొచ్చి, సో వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చి లాస్ట్ కి ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలంటే చంద్రబాబు నాయుడే చేపిస్తున్నాడు. కాంగ్రెస్ చేత చంద్రబాబు నాయుడు చేపిస్తున్నారు, బీజేపీ చేత చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన ఓన్ కుట్రబండి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తున్నారు అనేది ఇంకోటి. మళ్ళీ మొదటి నుంచి అసలు చంద్రబాబు నాయుడు అసలు తెలంగాణలో అడుగు పెట్టడానికి లేదని చెప్పి దుష్ప్రచారం చేసిన వాళ్ళు కదా వీళ్ళు. చంద్రబాబు నాయుడు ఏదైనా సహాయం చేశాడంటే, నాకు తెలిసి నేను 26 సంవత్సరాలు పైగా జర్నలిజం చేస్తున్నాను, అంటే ఆయన సీఎం అయినప్పటి నుంచి నేను దగ్గర నుంచి చూశాను. ఏదైనా ఆయన సహాయం చేశాడంటే తెలంగాణకి ఆయన సహాయం చేశాడు. ఇవాళ తెలంగాణ ఈ విధంగా ఉంది అని అంటే అది పక్కాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని కారణంగానే ఉంది. కాదనలేని నిజం. ఇది నేను చెప్పడం కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూడా ఈ మధ్యకాలంలో చెప్పాడు. కేటీఆర్ కూడా చెప్పాడు. కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పాడు. సో అసలు ఆ రెవెన్యూ లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్తాను, నేను కావాలంటే చెక్ చేసుకోవచ్చు, రికార్డ్స్ కూడా చూసేటువంటి వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 65% రెవెన్యూ ఆంధ్రాది ఉంది, 40% హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణకి 40% మాత్రమే రెవెన్యూ ఉంది. చంద్రబాబు నాయుడు 2004లో దిగిపోయిన నాటికి 60% హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రెవెన్యూ, 40% ఆంధ్ర రెవెన్యూ పడిపోయింది. అంటే దీని అర్థం ఏంటి? ఎవరికి అన్యాయం చేసినట్టు, ఎవరికి మేలు చేసినట్టు చంద్రబాబు నాయుడు? తెలంగాణ వాళ్ళకి మేలు చేసినట్టు ఖచ్చితంగా నేను చెప్తా. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను చెప్తా, తెలంగాణకి ఆయన ఏదైనా చేశాడంటే తెలంగాణకి మాత్రమే చేశారు. ఎందుకంటే రెవెన్యూ తీసుకుంటే అంత దారుణంగా పడిపోయింది కదా ఆయన టెన్యూర్లో 9 సంవత్సరాల్లో. తెలంగాణని నాశనం చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసి అసలు ఆయన తెలంగాణలో అడుగు పెట్టకుండా చేశారు. మరి ఈ పాపం ఈ కర్మ సిద్ధాంతం వదిలిపెడుతుందా? చంద్రబాబు అసలు తెలంగాణలో అడుగు పెట్టకుండా చేశారు కదా. మరి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట చెప్పి చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయించబోతున్నారు, చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ని లేకుండా చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అందరూ ఎవరి క్వాలిటీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పి చంద్రబాబు నాయుడిని బూచిగా చూపిస్తున్నారు కదా ఇవాళ. సో ఎవరు ఏ పార్టీని క్లోజ్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళేమో క్యాండిడేట్లు లేరు. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు లేరని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, క్లోజ్ అయిపోతుంది. ఈ లోక్సభ ఎన్నికల లాస్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు? ఆల్రెడీ 11 మంది ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినటువంటి సగం మంది రేపు ఎలక్షన్ ఇవాళ వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, అసలు వాళ్ళు నామినేషన్ వేసేదాకా ఉండేవాళ్ళు ఎంతమందో తెలియట్లా. నామినేషన్ వేసేదాకా ఉండేవాళ్ళు ఎంతమంది తెలియదు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఒక అతనికి అనౌన్స్ చేశారు, ఫస్ట్ లిస్ట్లోనే అనౌన్స్ చేశారు. అతను ఇప్పుడు బీజేపీకి ట్రై చేసుకుంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇలాంటివి చాలా ఉన్నాయి. హింట్ కావాలంటే నేను చెప్తా. గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంపీ అయ్యాడు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ అయ్యాడు, ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నాడు. ఆయన క్యాండిడేట్ అనౌన్స్ చేశారు ఫస్ట్ లిస్ట్లో, ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీకి. సో కాబట్టి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా అసలు అభ్యర్థులు ఉంటారా లేదా తెలియనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చంద్రబాబు నాయుడికి అంటగట్టి బీఆర్ఎస్ పార్టీ మూసేయడానికి
చంద్రబాబు నాయుడు కుట్రపడినారు అని చెప్పి చెప్పడం. ఉమ్, గతంలో ఏం చెప్పాడు, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు నాయుడు కుట్రపడినారు, ఓటుకు నోటు కేసు అని చెప్పి చెప్పారు. ఉమ్, మరి ఓటుకు నోటు కేసు అని చెప్పినప్పుడు మరి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం కావాలి? ఫోన్ ట్యాప్ చేశారా లేదా? ఉమ్, మరి ఫోన్ ట్యాపింగ్ కేసు అందుకనే పెద్దది కదా. అవును. కానీ దాన్ని దాచిపెట్టేసి ఆ కేసును బూచిగా చూపించి ఆయన అసలు హైదరాబాద్లో లేకుండా చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ అసలు ఆయన్ని లేకుండా చేశారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా కాలధర్మం. కాలం ఎప్పుడు కాముగా ఉండదు. ఉమ్, కాలం తన పని తాను చేసుకొని పోతుంటుంది. దాని పరిణామం ఇదంతా. చంద్రబాబు నాయుడు అనుకునే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరే చెబుతున్నారు ఉమ్, ఏది జరిగినా. సో కానీ కాలం అనేది చాలా విధి బలీయమైనది అని అన్నాడు ఎవరు? రోసియా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పదవి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఉమ్, విధి చాలా బలీయమైనది, ఇలా అవుతుందని నేను అనుకోలేదు, బాధాదత్త హృదయంతోటైనా నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందంటూ ఆ సందర్భంలో విధి బలీయమైనది అని ఉపయోగించారు. అలానే విధి బలీయమైనది, కాలం తన పని తాను చేసుకొని పోతుంటుంది. దాంట్లో భాగంగానే ఇది జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు కాదు.